సో డియర్ ఆస్పిరెంట్స్, మనము ఆల్రెడీ ఇదివరకు ఈ నాణేలకు సంబంధించి కాయిన్కి సంబంధించి ఒక ప్రాబ్లం చేసాం. సో దానికి సంబంధించి ఇంచుమించుగా 3 టైప్స్లో ఆ ప్రాబ్లం చేయడం జరిగింది. ఇక నుంచి మరి సమయాన్ని వృధా చేయకుండా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేస్తే బాగుంటుంది అలా మీకు చెప్పిస్తుంటాను. జస్ట్ మీరు విని మనం ఆప్షన్ చూసి ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. దీనికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి, కానీ చాలా ఈజీగా చాలా చక్కగా ఆన్సర్ని మనం క్రాక్ చేయొచ్చు. సో సెకండ్ ప్రాబ్లం నేను చదువుతాను, చూడండి. ఏ మ్యాన్ హ్యాజ్ 1 రూపీ, 5 రూపీ అండ్ 10 రూపీ కరెన్సీ నోట్స్ ఆఫ్ వర్త్ 480 rupees. If the number of notes of each denomination be same, then the total number of notes will be. ఇది ఆర్ఆర్బికి ఇవ్వడం జరిగింది. సో ఆన్సరు మనకి ఒకసారి ఈ క్వశ్చన్ తెలుగులో చూసుకుంటే, ఒక వ్యక్తి వద్ద రూపాయి నోట్లు, 5 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు కలవు. వాటి యొక్క మొత్తం విలువ 480 రూపాయలు అంట. సో ఈచ్ డినామినేషన్ బి సేమ్ అంటే రూపాయి నోట్లు ఎన్ని ఉంటాయో 5 రూపాయల నోట్లు అన్నీ ఉంటాయి, 10 రూపాయల నోట్లు కూడా అన్నీ ఉంటాయి, సేమ్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. సో దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ విల్ బీ అని అడిగాడు. అంటే మొత్తం నోట్లు ఎన్ని అని అన్నాడు. అంటే 1 రూపీ నోట్లు, 5 రూపీస్ నోట్స్, 10 రూపీస్ నోట్స్ ఆ వ్యక్తి వద్ద ఎన్ని ఉన్నాయని అడిగాడు. సో మనకి టోటల్ నోట్స్ అడిగాడు కనుక ఇచ్చిన ఆప్షన్ అన్నీ కూడా టోటల్ నోట్స్ యొక్క ఆప్షన్సే వస్తాయి. అంటే మొత్తం నోట్లు ఎన్ని అనేది వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ దానికి సంబంధించినవి ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ మనకు 45 నోట్స్ అన్న, టోటల్ నోట్స్ ఎన్ని 45. మరి ఇక్కడ మనకి 1 రూపీ, 5 రూపీ, 10 రూపీ అనే 3 నాణ్యాలు ఉన్నాయి కనుక, సో 3 రకాల నాణ్యాలు ఉన్నాయి కనుక 45 మొత్తం నాణ్యాలు 45 అని అన్నాడు కదా. టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ మొత్తం నోట్లు 45 అన్నాడు కనుక రూపాయి నోట్లు 15 ఉంటాయి, 5 రూపాయలు 15 ఉంటాయి, 10 రూపాయలు 15 ఉంటాయి. ఎందుకంటే 45ని 3 భాగాలు చేయాలి. 15, 15, 15. రూపాయి నోట్లు 15 అంటే ఎంత ఆన్సర్ వస్తుంది? రూపాయి నోట్లు 15 అంటే 15 రూపాయలు. మరి 15 5 రూపాయల నోట్లు ఉన్నాయని అనుకుంటే 15 5ల 75 రూపాయలు. ఓకే, మరి 15 10 రూపాయల నోట్లు ఉన్నాయి అనుకుంటే 15 10ల 150. 150 5 రూపాయల నోట్లు ఎన్ని వచ్చాయి? 75. 150ను 75 225. 225ను 1 రూపీ నోట్లు 15 ఉన్నాయి. 225ను 15 240. అంటే 240 రూపీస్ అనేది మనకు అయ్యింది టోటల్ వాల్యూ. కానీ మనకు టోటల్ వాల్యూ ఎంత అవ్వాలని అన్నాడు? 480. అంటే అర్థం ఏంటి? 240కి డబలే కదా. సో డబల్ కనుక ఇప్పుడు 45 నోట్స్కి బదులుగా 45కి డబల్ 90 ఎక్కడ ఆప్షన్ ఉంది? ఆప్షన్ డీలో ఉంది. సో మనము ఇమీడియట్గా ఆప్షన్ డీని ఎంచుకుంటే చూడండి ఆన్సర్ వస్తుంది. 1 రూపీ నోట్లు ఆప్షన్ డీలో ఎంత ఉంది? 90. 90 అంటే 1 రూపీ, 5 రూపీ, 10 రూపీ నోట్లు సమానంగా ఉన్నాయి కనుక 90ని 3 భాగాలు చేస్తే 30, 30, 30. సో 1 రూపీ నోట్లు 30 ఉన్నాయి, 5 రూపీ నోట్లు 30 ఉన్నాయి, 10 రూపీ నోట్లు 30 ఉన్నాయి. సో 1 రూపీ నోట్లు 30 అంటే 30 రూపీస్. 5 రూపీస్ నోట్స్ 30 అంటే 30 × 5 150 రూపీస్. 10 రూపీస్ నోట్లు 30 అంటే 300. 300 150 450 ప్లస్ ఇవి 30. సో టోటల్ 480. సరిపోయింది కదా ఆన్సర్. సో మనము వితౌట్ పెన్ అండ్ పేపర్ చాలా అద్భుతంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ని చేయొచ్చు. కానీ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరి ఇటువంటి అద్భుతమైన షార్ట్ కట్స్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో చిన్నది ఇబ్బందిగా ఉంటుంది మీకు, జస్ట్ నేను నోట్స్లో చెప్తూ ఉంటాను. సో మీకు జస్ట్ నా యొక్క సర్వీస్, నా యొక్క షార్ట్ కట్స్, నా యొక్క జ్ఞానాన్ని అందించాలని ఒక దృక్పథం. దీనికి వేరేగా ఇంకా పెద్ద బోర్డు తీసుకొని అలా చేసే అంత సమయం నాకు ఉండదు. సో నాకు వీలైనప్పుడు మీకు ఈ విధంగా నేను ఇంపార్టెంట్ మాత్రమే కేవలం మీకు అందిస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.